హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్. ఫ్రెండ్స్, అమెజాన్ కంపెనీ నుండి మనకు ఒక సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. అదేంటంటే అసోసియేట్ అలాగే ఎంఎల్ డేటా ఆపరేషన్ జాబ్ రోల్ అనమాట. సో ఇక నోటిఫికేషన్ డీటెయిల్ చూసే ముందు ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీరు వెంటనే చెక్ చేసుకోవచ్చు అనమాట. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది 10 మందికి యూజ్ అయితే అవ్వడం జరుగుతుంది. సో ఇంక లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. సో కంపెనీ వచ్చేసి అమెజాన్ అనమాట. సో అసోసియేట్ జాబ్ రోల్స్ అయితే రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎటువంటి ఫీజు అయితే లేదనమాట. సో ఎటువంటి అమౌంట్ అయితే పే చేయమని అయితే వీళ్ళు అడగరు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు డిస్క్రిప్షన్, దిస్ టీమ్ ఎనేబుల్స్ ఆటోమేషన్ అలాగే సో అమెజాన్ రోబోటిక్స్ ఫుల్ఫిల్మెంట్ సెంటర్స్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఎగ్జాక్ట్గా మీరు ఈ యొక్క అంటే జాబ్కి సెలెక్ట్ అయిన తర్వాత మీ యొక్క రెస్పాన్సిబిలిటీ అంటే అలాగే మీ యొక్క వర్క్ ఎలా ఉంటుందంటే సో చూడొచ్చు, ది అసోసియేట్ హ్యాస్ టు వాచ్ సెవరల్ హండ్రెడ్ ఆఫ్ వీడియోస్ ఇన్ ఏ షిఫ్ట్ అనమాట. ఒక షిఫ్ట్లో మీరు సెవరల్ హండ్రెడ్ ఆఫ్ వీడియోస్ని అయితే మీరు వాచ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఎటువంటి వీడియోస్ని వాచ్ చేయాలి ఏంటి అని కనుక చూసుకున్నట్టయితే ఇప్పుడు మనకు అమెజాన్ కస్టమర్స్ ఉంటారు కదా. సో మీకు క్లారిటీగా అర్థమయ్యేటట్టు చెప్తాను. అమెజాన్ కస్టమర్స్ ఉంటారు కదా. సో ఏదైనా అంటే ఆర్డర్ చేసుకుని ఉంటారు అంటే కానీ సో ఇప్పుడు ఏదైనా ఫోన్ కానీ లేదంటే సెవరల్ థింగ్స్ బుక్ చేసుకుంటూ ఉంటారు కదా. సో అటువంటి మనం ఆర్డర్ చేసుకున్న వాటిని సో అక్కడ ప్యాకింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదా. సో అటువంటి ప్యాకింగ్ చేసే వాళ్ళు సో ఏంటంటే వాళ్ళు అంటే కెమెరా ముందుకు వచ్చి సో అంటే సీసీ కెమెరా ముందుకు చూపిస్తూ అంటే ఈ ప్రోడక్ట్ని మేము ప్యాక్ చేస్తున్నాము, సో ఈ ప్రోడక్ట్ని మేము సో ఇచ్చేస్తున్నామని చెప్పేసి దాని కెమెరాకి ఈ యొక్క నంబర్ ఆ యొక్క నంబర్స్ ఏముంటాయో ఆ ప్రోడక్ట్ మీద ఆ యొక్క నంబర్స్ అన్నీ చూపిస్తూ ప్యాక్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో అదొచ్చేసి ఆ యొక్క వీడియోస్ని మీరు వాచ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అదొచ్చేసి మీ యొక్క అసోసియేట్ జాబ్ రోల్ యొక్క వర్క్ అనమాట. సో అలాంటి వీడియోస్ని మీరు వాచ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ యొక్క ప్యాకింగ్ చేసే వాళ్ళు కరెక్ట్గా చేస్తున్నారా లేదా, ఏమైనా ఫ్రాడ్ అంటే సీసీ కెమెరా ముందే వాళ్ళు ప్యాకింగ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అటువంటి వీడియోస్ని మాత్రం మీరు వాచ్ అయితే చేయాల్సి ఉంటుంది. అంటే ఏవైనా ఫ్రాడ్ చేస్తున్నారా ఏంటి అంటే ప్రోడక్ట్కి సంబంధించి అటువంటివన్నీ కూడా మీరు సో చూస్తూ ఉండాలన్నమాట. అలాంటి వీడియోస్ని మీరు ఒక షిఫ్ట్లో 100 ఆఫ్ వీడియోస్ని వాచ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో అదొచ్చేసి మీ యొక్క వర్క్ అనమాట. అండ్ ప్రొవైడ్ రెస్పాన్సెస్ బై ఫాలోయింగ్ గోల్స్ ఆన్ యాక్యురసీ, క్వాలిటీ, స్పీడ్, ప్రొడక్టివిటీ అండ్ అలాగే రైట్ యాక్సెప్టబుల్ ప్రాక్టీసెస్ అనమాట. సో అసోసియేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు టేక్ బ్రేక్స్ అట్ ద ప్రీ డిఫైన్డ్ స్లాట్స్ అనమాట. సో మీకు వచ్చేసి 9 అవర్స్ 7 అవర్స్ టైం అనమాట. సో అందులో 6.8 to 7 అవర్స్ టైం పర్ డే ఈ స్పెండ్ టు ఆన్సర్ ది వీడియోస్ అనమాట. సో అసోసియేట్ హూ ఆర్ హైర్డ్ టు వర్క్ ఫ్రమ్ హోమ్ షుడ్ మెయింటైన్ డెడికేటెడ్ వర్క్ స్పేస్. సో కంప్లీట్లీ రిమోట్ పొజిషన్ కాబట్టి సో మీరు వచ్చేసి మీ యొక్క ఇంట్లో డెడికేటెడ్ వర్క్ స్పేస్ని మీరు మెయింటైన్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా సో సపరేట్ రూమ్ అయితే మీరు మెయింటైన్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. దానికి టేబుల్, చైర్, సఫిషియంట్ లైట్నింగ్, వర్క్ స్పేస్ అన్నీ కూడా ఉండేటట్టు చూసుకోవాల్సి ఉంటుంది అనమాట. వర్క్ రిలేటెడ్ డేటా షుడ్ నాట్ బి యాక్సెస్డ్ బై ఎనీవన్ అదర్ దెన్ ఎంప్లాయ్ అనమాట. సో ఈ యొక్క వర్క్కి సంబంధించి ఎటువంటి డేటాని వేరే వాళ్ళ నుండి మీరు యాక్సెస్ అయితే చేయకూడదు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ది క్యాండిడేట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు డెమాన్స్ట్రేట్ చూసుకున్నట్టయితే విల్లింగ్నెస్ టు వర్క్ ఇన్ నాన్ టెక్ రోల్ అనమాట ఫర్ కాంట్రాక్ట్ డ్యూరేషన్ 6 months. ఇదైతే పర్మనెంట్ రోల్ అయితే కాదండి, కాంట్రాక్ట్ బేసిస్ కింద అయితే తీసుకుంటున్నారు, నాన్ టెక్ రోల్ అనమాట. సో ఎబిలిటీ టు ఆడిట్ ఇమేజ్, వీడియో, టెక్స్ట్ బేస్డ్ జాబ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎబిలిటీ టు ఐడెంటిఫై డీటెయిల్స్ ఫ్రమ్ బ్లర్రీ లెస్ షార్ప్ వీడియోస్ అండ్ అలాగే ప్రొవైడ్ కరెక్ట్ రెస్పాన్స్ రిక్వైర్డ్ హై లెవెల్ ఆఫ్ అటెన్షన్ ఫోకస్ ఆన్ స్క్రీన్ అనమాట. సో మీరు వచ్చేసి ఏవైనా వీడియోస్ బ్లర్రీగా ఉన్నాయా, లెస్ షార్ప్ ఉన్నాయా, అలాగే కరెక్ట్గా మీరు వచ్చేసి రెస్పాన్స్ని అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. హై లెవెల్ ఆఫ్ అటెన్షన్ని మీరు సో ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. విల్లింగ్నెస్ టు వర్క్ ఆన్ ఇంక్రిమెంటల్ టార్గెట్స్ అండ్ అలాగే గోల్స్ ఆన్ క్వాలిటీ అండ్ అలాగే ప్రొడక్టివిటీ, ఫాస్ట్ ఫేస్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్, కన్సిస్టెన్స్, పర్ఫార్మెన్స్, ఎబిలిటీ టు వర్క్ ఇన్ రొటేషనల్ షిఫ్ట్స్ అనమాట. ఇంక్లూడింగ్ నైట్ షిఫ్ట్లో మీరు వర్క్ చేయడానికి కూడా విల్లింగ్ అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట. సో రిమోట్ టీమ్స్ అండ్ అలాగే ఎక్సెప్షనల్లీ గుడ్ టీమ్ ప్లేయర్గా వర్క్ చేయాలన్నమాట. సో రీడీనెస్ టు కమ్ టు ఆఫీస్ ఫర్ ఫ్యూ డేస్ వెన్ రిక్వైర్డ్. సో ఫర్ అసోసియేట్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి విల్లింగ్ టు స్విచ్ ఆన్ ల్యాప్టాప్ కెమెరా వైల్ అండ్ వర్చువల్ మీటింగ్స్. సో వర్చువల్ మీటింగ్స్ ఏవైనా ఉంటే కనుక మేనేజర్ కానీ మీకు కానీ సో ఇలా వర్చువల్ మీటింగ్స్ ఉంటాయి కదా. సో అటువంటి టైంలో ల్యాప్టాప్ కెమెరాని ఆన్లో అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఏ డే ఇన్ లైఫ్ కనుక చూసుకుంటే అసోసియేట్ వర్క్ ఇన్ 24/7 ఎన్విరాన్మెంట్ అనమాట విత్ రొటేషనల్ షిఫ్ట్స్.
నెక్స్ట్ వచ్చేసి అసోసియేట్ వుడ్ బి వర్కింగ్ ఇన్ 9 అవర్స్ షిఫ్ట్ అయితే మీరు 7 అవర్స్ వర్క్ చేస్తారన్నమాట. మీకు పర్ మంత్లో 20 డేస్ మాత్రమే వర్క్ ఉంటుందండి. 10 డేస్ అంటే వీక్ ఆఫ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి అంటే వీక్లో 20 డేస్ అయితే వర్క్ ఉంటుంది. ఈ యొక్క షిఫ్ట్లో మీకు 9 అవర్స్ షిఫ్ట్ అయితే మీకు 7 అవర్స్ 6.8 to 7 అవర్స్ అంతే మీరు వర్క్ అయితే చేస్తారనమాట. సో 6 to 120 మినిట్స్ మీకు బ్రేక్ అయితే ఉంటుందన్నమాట. సో చాలా మంచి ఆపర్చునిటీ. ఇంట్రెస్ట్ అండ్ విల్లింగ్ అనుకుంటే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి గైస్. ఇన్క్లూడింగ్ ప్రీ స్కెడ్యూల్ బ్రేక్స్ ఉంటాయి అండ్ అలాగే షిఫ్ట్ టైమింగ్స్ వుడ్ బి సబ్జెక్టెడ్ టు చేంజ్ ఎవ్రీ 3 to 4 months అనమాట. ఈ యొక్క షిఫ్ట్ టైమింగ్స్ అనేవి 3 to 4 monthsకి ఒకసారి చేంజ్ చేస్తూ ఉంటారు యాజ్ పర్ బిజినెస్ రిక్వైర్మెంట్ని బట్టి సో చేంజ్ చేస్తూ ఉంటారనమాట. ఇన్ కేస్ అసోసియేట్ ఈజ్ వర్కింగ్ ఇన్ నైట్ షిఫ్ట్ అలవెన్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మీరు కనుక నైట్ షిఫ్ట్లో కనుక వర్క్ చేసినట్టయితే బిజినెస్ రిక్వైర్మెంట్ని బట్టి సో ఎప్పుడూ కాదు, బిజినెస్ రిక్వైర్మెంట్ అంటే ఎక్కువగా వర్క్ ఉన్నట్టయితే కనుక నైట్ షిఫ్ట్లో వర్క్ ఉంటుంది. సో ఆ యొక్క టైంలో మీరు కనుక నైట్ షిఫ్ట్లో వర్క్ చేస్తే సో నైట్ షిఫ్ట్ అలవెన్సెస్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తారన్నమాట అమెజాన్ నుంచి. నెక్స్ట్ వచ్చేసి వీక్ ఆఫ్స్ అయితే రొటేషనల్ 2 వీక్ ఆఫ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. వీక్లో 5 డేస్ అయితే వర్క్ ఉంటుంది. సో ఎగ్జాక్ట్గా మీరు 20 డేస్ అయితే పర్ మంత్కి వర్క్ అయితే చేస్తారనమాట. 2 రొటేషనల్ వీక్ ఆఫ్స్ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి సో అప్ టు మీకు 10 వీక్ ఆఫ్స్ అయితే వచ్చేస్తాయన్నమాట పర్ మంత్కి. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. సో బేసిక్ క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు హ్యాపీగా ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ కనుక చూసుకుంటే వర్క్ ఏ ఫ్లెక్సిబుల్ స్కెడ్యూల్, షిఫ్ట్ వర్క్ ఏరియా ఇంక్లూడింగ్ వీకెండ్స్, నైట్ షిఫ్ట్ అండ్ అలాగే హాలిడేస్లో కూడా మీరు వర్క్ చేయడానికి విల్లింగ్ ఉంటే కనుక హ్యాపీగా అప్లై చేసుకోండి. సో చాలా మంచి ఆపర్చునిటీ. అప్ టు మీకు సో పర్ మంత్కి 35,000 నుండి 40,000 వరకు పర్ మంత్ శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో చాలా మంచి ఆపర్చునిటీ. సో ఇంట్రెస్ట్ అండ్ విల్లింగ్ అనుకుంటే మిస్ చేసుకోకుండా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి గైస్. ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన అప్లై లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో అప్లై లింక్ క్లిక్ చేయాలని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. దాని మీద క్లిక్ చేస్తే మీకు ajsjobsinfo.com అనే వెబ్సైట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అలా ఓపెన్ అయిన తర్వాత మీకు పైకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే అక్కడ లాస్ట్లో అక్కడ కూడా అప్లై లింక్ క్లిక్ చేయాలని చెప్పేసి గ్రీన్ కలర్లో ఉంటుందన్నమాట. సో దాని మీద క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ సంబంధించిన ఇంటర్ఫేస్ అనేది ఇలా రావడం జరుగుతుందన్నమాట. సో ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ చూడొచ్చు అప్లై నౌ ఉంది చూడండి. సో ఇక్కడ ఫస్ట్లో సో దీని మీద క్లిక్ చేసి మీరు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ అలాగే అప్లై ప్రాసెస్ అనమాట. మరొక మంచి అప్డేట్తో మీ ముందుకు వస్తే అంతవరకు నమస్తే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.